హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి జంతికలు అండ్ రిబ్బన్ పకోడీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ రెండు కూడా చాలా చాలా గుల్లగా టేస్టీగా వస్తాయండి. ఎన్ని తిన్నా కానీ అస్సలు బోరు కొట్టవండి. అంత కమ్మగా కరకరలాడుతూ ఉంటాయండి. శనగపిండి వేయకుండా అప్పటికప్పుడు ఇలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు లేదంటే టీ టైం స్నాక్ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారండి. అంత గుల్లగా క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ రెండు రకాల స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో కప్పు గ్లాసు దేంతోనైనా కొలతలు తీసుకోవచ్చండి. నేనైతే 3 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి. మీరు గ్లాస్తో అయినా 3 గ్లాసుల వరకు తీసుకోవచ్చండి. అన్ని కొలతలు దాంతోనే తీసుకోవాలి. 3 కప్పుల బియ్యం పిండి వేసుకున్నానండి, పొడి బియ్యం పిండి. ఇప్పుడు దీంట్లో నేను ఆ పిండిని పక్కకు పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు చట్నీ పప్పు, పుట్నాల పప్పు అంటారు కదండి, ఆ పప్పును మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా జల్లించి తీసుకోవాలండి. మురుకులు అనేవి మనకు చాలా గుల్లగా వస్తాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పిండిని బాగా జల్లించుకోవాలండి. జల్లించుకున్న తర్వాత వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా రెండు పిండిలను కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పిండి తీసుకోవాలండి మిక్సీ జార్లో. ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల రిబ్బన్ పకోడీ వేసినప్పుడు ఈ వాము దాంట్లో వెళ్ళి మనకు వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అందుకే ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి. 1 టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. కారం 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం యాడ్ చేసుకోండి. ఇలా మనం వామును గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల వాము కూడా మంచిగా గ్రైండ్ అయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మనం ముందుగా పెట్టుకున్న పిండిలో వేసుకోవాలండి. చాలా చాలా గుల్లగా వస్తాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వేడి ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చండి, వెన్న అయినా వేసుకోవచ్చు. దీంట్లో నేనైతే ఇక్కడ వేడి ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో ఇలా రబ్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం ఆయిల్ వేసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద 1 గ్లాసు వాటర్ని వేడి చేసుకున్నానండి. ఇలా వేడి వాటర్ వేసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు వేడి వాటర్ ఉన్నాయి కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. మరీ పిండిని పల్చగా చేసుకుంటే మురుకులు అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయండి. చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవేళ మీకు తక్కువ అయితే వాటర్ని మళ్ళీ నార్మల్ వాటర్ కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు ఒకసారి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనము పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను జంతికల గొట్టం తీసుకున్నానండి. ముందుగా అయితే నేను రిబ్బన్ పకోడీ ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా జంతికల గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా పిండి తీసుకొని ప్రతిసారి పిండి మనం జంతికల గొట్టంలో వేసేటప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకు మురుకులు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత మిగతా పిండిని తడి ఆరకుండా ఇలా క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలండి. స్టవ్ మీద నేను ముందుగానే ఆయిల్ బాగా వేడి చేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఇప్పుడు మనం ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. రిబ్బన్ పకోడీని మనము ఇలా డ్రాప్ చేసుకోవాలి. ఇలా డ్రాప్ చేసుకున్న తర్వాత పైన నురగలు తగ్గి మంచిగా ఒక క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి, కలర్ చేంజ్ అయ్యే వరకు.
రెండు వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను రిబ్బన్ పకోడీ వేసుకున్నాను కదండి, నేను ఇక్కడ మురుకులు కూడా వేసి చూపిస్తాను ఇదే పిండితో. ఇదే విధంగా మీకు నచ్చినవి వేసుకోవచ్చు. ప్లేట్కి ముందుగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు జంతికల గొట్టంలో ఇలా హోల్ ఉన్న బిళ్ళని పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇలా ముందు ప్లేట్లో ఇలా మురుకులు వేసుకోవాలండి, చుట్టలు వేసుకోవాలి. మనకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 దాకా వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఈజీగా తీసుకొని మనం ఆయిల్లో వేసేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసుకోవచ్చు. ఇలా 1 బై 1 ఆయిల్లో వేసుకొని మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. నేనైతే ముందుగా రిబ్బన్ పకోడీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత గుల్లగా క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి. ఇక్కడ నేను మురుకులు కూడా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి రెండు కూడా. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు స్నాక్స్లో లేదంటే టీ టైం స్నాక్గా పిల్లలు సాయంత్రం రాగానే ఇలా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. 1, 2తో అస్సలు ఆగరండి, అంత బాగుంటాయండి. రెండు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత గుల్లగా వచ్చినాయో. తుంచి కూడా చూపిస్తాను చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. ఇలా చేసి పెట్టుకుంటే ఒక 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని తినచ్చండి. ఇలా టేస్టీగా చేస్తే అలా ప్లేట్ ఖాళీ చేసిస్తారు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో, చాలా గుల్లగా ఉంటాయండి. క్రిస్పీగా గుల్లగా ఉండే కరకరలాడే ఈ మురుకుల్లో ఇంకా రిబ్బన్ పకోడీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచితేనే తెలుస్తున్నాయి, చాలా గుల్లగా వచ్చినాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.